100 మంది శత్రువుల కంటే నమ్మక ద్రోహం చేసే మిత్రుడే ప్రమాదకరం. అది పిచ్చి లోపల పంచుడు. రోజు చూసేదేగా, కొత్త ఉంది. లాస్ట్ వీక్ అంతా ఆఫీస్కి రాలేదట? బాబుని చూద్దామని ఊరిళ్ళండ్రా. అది సరే, ఈరోజు సండే కదా, ఇంట్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటోరా, ఆ ఇంట్లో ఉంటే అస్తమానం పద్మే గుర్తొస్తుంది. మరి పద్మ మీద ప్రేమ ఉన్నవాడివి మళ్ళీ పెళ్లి ఎందుకు చేసుకున్నావు? మా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద చేసుకోవాల్సి వచ్చింది, నాకైతే ఇష్టం లేదు అని చెప్తావా? రే రఘు, నీకు సలహా ఇచ్చేంతటి వాడిని కాదు, కానీ నువ్వు చేస్తున్నది మాత్రం చాలా తప్పురా. మీ ఇంట్లో వాళ్ళు నీకు ఇష్టం లేని పెళ్లి చేశారని వాళ్ళ మీద కోపం మీ ఆవిడ మీద చూపిస్తున్నావు. ఇది ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించు. పద, రూమ్కి వెళ్దాం. లేదురా, నువ్వు వెళ్ళే వస్తాను. Once again, happy birthday to you, Raghu. ఒరే రఘు, అక్కడ ఒరే రఘు, ఏంట్రా? నీ బర్త్డే నెలకోసారి వస్తే బాగుంటుంది. వారానికి ఒకసారి వస్తే ఇంకా బాగుంటదిరా. నీకే నిమిషానికి ఒకసారి రమ్మంటావు. ఎక్కడికి వెళ్తావురా? నోరు మూసుకుని ఇక్కడ పడుకో. అయినా నేను తగలయ్యా, ఒక్కరోజే ఆపుకునేవారు నువ్వు. ఈ ఆపుకోగలడు, వాళ్ళ ఆవిడే అది కాదురా, నేను త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ అలిగి పుట్టింటికి వెళ్ళిపోద్దురా. అది నా బాధ. నీకు ఆ ప్రాబ్లం లేదు కదా. నేను సాగి మీ ఇంటికి ఎందుకు వెళ్తాను, మీ ఆవిడ పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోద్ది? ఆ విషయంలో నాకు ఆ ప్రాబ్లమే లేదురా. నేను ఎంత దాకా ఇంటికి వెళ్ళినా మావిడ పల్లెత్తి మాట కూడా అందు. తన్నుడే తన్నుడు. నిజంగా మీ ఆవిడ దేవతరా. దేవత నా బొంద. నీ మందు తాగుతానంటే నేను రెడీ అని గ్లాస్ పెట్టుకొని వచ్చేస్తది. వచ్చి తాగబోతురా బాబు. కానీ మావిడనే పాపం ఫ్రీగా వస్తే పీపాలు తాగినా ఏమీ అందగాని డబ్బులు పెట్టి తాగితే మాత్రం 3 రోజులు సుఖ సంసారానికి దూరంగా ఉంచుతుందిరా. అరే కర్రవుడా, నువ్వు డబ్బెట్టి తాగినప్పుడు అడిగి మాత్రం చెప్పి నా కర్మ ఏంటో చెప్పనా, నేను తాగితే కొత్త పెళ్లి కొడుకులా రెచ్చిపోతాను. కూర్చో కూర్చో. తాగితే మటుకు మా ఆవిడ దగ్గర రాని. అరే, సిగరెట్ ఉల్టా పెట్టుకున్నావరా? ఏం పెట్టేసావరా నువ్వు? ఇది సరే, మరి ఇదేనుకో. ఇది అసలు ఇది దాని వడ్డీ. ఏదో మీకు అవసరం ఉందని ఇచ్చాను. అలా నేను వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నానా? తీసుకోండి. సరే వస్తాను. ఇదిగో అంజయ్ గారు, ఈ అద్దె డబ్బులు కూడా ఉంచండి. అద్దెకి తొందర ఏముంది నాకు. మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవు, తీసుకెళ్ళండి. అది పాయింటే. వస్తా. ఓకే. ఉంచుకో. దేనికి? ఇంట్లో మీ ఆయన లేనప్పుడు ఖర్చులుకుంటుంది. పిచ్చిదాన్ని ఉంచుకో. పిచ్చి పిచ్చిగా ఉందా? చేతిలో ఏటుందో చూడు. ఆ మాత్రం తెలీదా? కత్తేగా. తరుక్కో. రఘు, నేను వెళ్ళొస్తాను రా. ఏంటి ఈ మధ్య ఇంటికి రావట్లేదు? ఇయర్ ఎండింగ్ కదరా, ఆఫీసులో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది. అవును, పద్మకు ఒంట్లో బాగాలేదన్నావు కదరా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, తగ్గిపోయింది. కానీ వీలైతే రేపు లంచ్కి రాకూడదు? సరేరా. రఘు, మీ ఇంట్లో నీకేమైనా సంబంధాలు చూస్తున్నారా? లేదు. ఏ? ఏం లేదురా, పద్మకి సంబంధాలు చూస్తున్నాం. ఒకసారి నేను అడుగుదామని. ముందు మీ పద్మకు నన్ను చేసుకోవడం ఇష్టం ఉందా లేదా కనుక్కో. తనకిష్టమే. తనకిష్టమైతే నాకు ఇష్టమే. రా రఘు, కూర్చో. పద్మా, రఘు వచ్చాడు, మంచినీళ్ళు పడరా. అలాగే అన్నయ్య. ఒరే ప్రసాద్. అరే రఘు, ఇప్పుడే వస్తాను, కూర్చో. పద్మ గారు, పద్మ గారు, అదేంటండి అక్కడ ఆగిపోయారు? నాకు మంచి లేవరా? నేనంటే నీకు ఇష్టమేనా? మరి ఐ లవ్ యూ చెప్పవా? అయ్యో సారీ అండి. అయ్యో, ఆ క్లాత్ నాకు ఇవ్వండి, నేను తుడుస్తాను. అబ్బబ్బే, తప్పు చేసింది నేను, పనిష్మెంట్ నాకు పడాలి. మీరేం తప్పు చేశారు? పెళ్లి కాని అమ్మాయి చేయి పట్టుకున్నాను, తప్పు కదా? రేపు మాపు మీ భార్యను కాబోతున్నాను, ఇందులో తప్పే ఉంది. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీ గొల్లు చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు? మీ నడుము కూడా చాలా బాగుందండి, మీ మొహం కూడా చాలా బాగుందండి.
ఏమైందంట్రా మీ నాన్నకి? ఏమోరా, ఉన్నట్టుండి దబుక్కును పడిపోయారు. హాస్పిటల్లో చేర్పించి వచ్చాను. ఎలా ఉందో ఏమో. సరే గాని నా దగ్గర 10,000 లేవురా, 7,000 ఉన్నాయి. పర్లేదురా, ఎలా ఒకలా అడ్జస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ రా, వస్తాను. బాయ్ రా. రేయ్, ఇంకా డబ్బులు అవసరం ఉంటే చెప్పు, మొహమాట పడుకో. నేను ఆఫీసులో తీసుకునైనా ఇస్తాను. సరేరా, థ్యాంక్ యూ రా. 10,000 తెచ్చావా? 10,000 దొరకలేదు, 7,000 దొరికాయి. ఇది మా ఫ్రెండ్ రఘు దగ్గర వడ్డీకి తెచ్చా. సరే గానీ 3 రూపాయలు వడ్డీ చేసుకో. కుదరదయో, 5 రూపాయలు తగ్గేదే లేదు. 7,000 ఉన్నాయా? ఎలా ఉంటాయి? 6,650 ఉన్నాయి. అదేంటి? ఈ నెల వడ్డీ కట్ చేసుకున్నా. హలో 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 హలో. లలా 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 లలా. ఉండవయ్యా, ఉండు. హలో, రఘు గారు ఉన్నారండి? లేరండి. అయినా ఆయన ఇక్కడ ఉంటారని మీకెవరు చెప్పారు? ఎవరు చెప్పేది ఏంటండి, కాలనీ అంతా కోడే కూస్తుంటే. కోడేనా? కుక్కై కూయలేదు. నోరు మూసుకొని ఫోన్ పెట్టే. హలో. అస్సలాముఅలైకుం మేడం, నా పేరు కాదర్ ఖాన్. రఘు సార్ ఉన్నాడా? లేరండి, ఇందాకే పాకిస్తాన్ వెళ్లారు. పద్మజీ, ఇంతకీ మీకు రఘు సార్ ఏమవుతాడు? దారిలో ఎదురవుతారు. మేడం, మా రఘు సార్ తో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ దోమ అంటూ ఆ అవసరం తీరాక 2,000 చేతిలో పెట్టి అబార్షన్ చేయించుకోమంటాడు. ఫోన్లేండి, మీ రఘు సారే బెటర్. కనీసం 2,000 ఇస్తున్నారు. మరి అయితే ఈ రోజు నాతో పార్కుకి వస్తారా? పార్కుకి ఏం కర్మ, సినిమాకి, రెస్టారెంట్ కి, సర్కస్ కూడా వస్తాను. థ్యాంక్స్. అయితే స్నానం చేసి రెడీగా ఉండండి. రెడీగానే ఉన్నాండి. ఇందాకే స్నానం చేసి చీర కట్టుకుంటుంటే తమరి ఫోన్ వచ్చింది. అవునా? అయితే మీ ఒంటి మీద ఇప్పుడు శారీ లేదా? ఐ మీన్ లంగా జాకెట్ తో ఉన్నారా? అవును. ప్లీజ్ అలాగే ఉండండి మేడం, 7 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏమండి కాదర్ ఖాన్ గారు, మరైతే మీరు తొందరగా వచ్చేయండి. లేదంటే మీ రఘు సార్ నన్ను ఎక్కడికన్నా తీసుకెళ్లిపోతారు. అయ్యో వద్దు మేడం, వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను. హలో హలో, ఏమండి హీరో గారు, మీ ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, వచ్చేటప్పుడు తీసుకురండి. వాకే పద్మజీ. నాకు 5,000 కావాలి. ఏంటి ముద్దులా? ఇప్పుడు నా వల్ల కాదు, నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను అడిగింది డబ్బులు. డబ్బులా? ఇప్పుడు నా దగ్గర లేవు, ఆదివారం ఇస్తానులే. నాకు ఈ రోజే కావాలి. ఉమ్, ఫోన్ ఎవరికి? నాకు ఏటీఎం ఫెసిలిటీ ఉన్న ఓ బ్యాంక్ ఉందిలే, ఆడికి. హలో. రే రఘు, నేను రా. ఏం లేదురా, అర్జెంట్ గా ఒక 5,000 కావాలరా. 5,000 లేవు గానీ వాళ్ళు 1,00,000 ఉన్నాయి, పనికొస్తాయా? సీరియస్ గా అడుగుతున్నాను రా, ప్లీజ్ రా. అవునరే, మొన్న ఇచ్చిన 20 పరిస్థితి ఏంట్రా? అది ఇది కలిపి 25,000 2 నెలల్లో తీర్చేస్తాను రా. ప్లీజ్ రా, ఈ 5,000 అడ్జస్ట్ చేయరా. ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు గానీ లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు, ఏదో చేద్దాం. థ్యాంక్స్ రా. సార్, ఇప్పుడే ఒక ఆవిడ ఇటు వచ్చింది. ఎట్టెళ్ళిందో చూసారా? చూడలేదండి. ఎర్రచీర కట్టుకుని సార్. చూడలేదయ్యా. చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేసు కూడా ఉంది సార్. చూడలేదురా. తల మీద క్యాప్ పెట్టుకుని సార్. చూడలేదా సార్, బొడ్డు పక్కన ఆవగించంత పుట్టుమచ్చ ఉంటుంది సార్. ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా, ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళు. నీ వైఫా? చేతికి బండగుతులు బాగుతు. నీళ్ళ బండి ఎవరిని పెట్టుకున్నా గుర్తుండబెట్టి. ఒరే రఘు, ఒరే రఘు రఘు, నీ కోసం 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను రా. నా అదృష్టం కొద్దీ నువ్వే నా షాప్ దగ్గరికి వచ్చావు. ఏంట్రా మ్యాటర్? చిన్నదేరా, చిట్ ఫండ్ కంపెనీలో 5 లక్షలు పాడేసుకున్నాను. నువ్వు షూరిటీ సంతకం పెట్టాలి. ఇటు సంతకమే కదరా? మన ఎదలను అడిగితే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇక్కడ సంతకం పెట్టాలి. థ్యాంక్స్ రా, అడగగానే 2 సంతకాలు పెట్టావు. 2.5 జన్మల దాకా నీ మేలు మర్చిపోను రా. దాందే ఉందిరా, ఫ్రెండ్షిప్ అన్నాక మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా? అంతే కదరా. వస్తాను రా. అలాగే. నమ్మకం నమ్మకం నమ్మకం. పద్మా, రఘు ఫోన్ చాలా సేపటి ఎంగేజ్ చేస్తుంది గానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు. హలో. ప్రసాద్ ఉన్నాడండి? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. నువ్వు తొందరగా వచ్చే బాబు, ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం. ఇది ప్రసాద్లేనా అండి? కాదండి, రాంగ్ నంబర్. ఓ హీరో గారా? ఇప్పుడేదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారా అనుకుని ఏదో తిక్క తిక్కగా మాట్లాడేశాను. నేను ఫోన్ చేయడం ఏంటి? పొద్దున్న 4:30కే నా ఫోన్ చచ్చింది. ఓహో, అదా సంగతి. తమరి ఫోన్ గంటల తరబడి ఎంగేజ్ వస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాతకాని కొడుతున్నారా అనుకున్నానులేండి. మనకంత సీన్ లేదు గానీ సరే, ఈవేళ ఈ రాజా గారి బర్త్డే, గ్రీటింగ్స్ చెప్పవా? నేను చెప్పను. ఏ? ఎందుకంటే నీ బర్త్డే జూలై 2 కాబట్టి.
ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారన్నది కాదు ముఖ్యం, అది నిజమా కాదా అన్నదే పాయింట్. నేనంటే గిట్టిన వాళ్ళు ఎవరో నీకు చెప్పుంటారు. నా బర్త్డే ఇవ్వాలే, ఏదైనా గిఫ్ట్ ఇవ్వు. ఏవివ్వాలో? ఓ చిన్న ముద్దిచ్చినా పర్వాలేదు. మా నాయనే ముద్దేనా? ఇంకేదో అడగాల్సిందే. నాకంత ఆశ లేదు గాని త్వరగా ముద్దిచ్చేసాయి, నేను వెళ్ళాలి. పద్మా ప్లీజ్. ఏంటండి మీ గొడవ? నా గిఫ్ట్ మీ బర్త్డే రోజు అడగండి, ఇస్తాను. అప్పటికి తమరు నా పెళ్ళం అయిపోయి ఉంటారండి. ఇప్పుడు నా థ్రిల్ అప్పుడు ఉండదుగా. చూడండి, నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని. మీరిలా ముద్దడగడం మేనస్ కాదు. మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిన్ను ఏయ్, ఏయ్ పద్మా, ఆగు. పద్మా, దొరుకు చెప్తాను. పద్మా, ఏయ్, ఏయ్. పద్మా, పద్మా, ఆగు. ఎక్కడికి వెళ్తావు? అడగగానే ముద్దిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా. ఇంతవరకు రావాలని అడగగానే ముద్దివ్వలేదు. దొంగ. హలో, చెప్పండి అంకుల్. రాజశేఖర లాస్ట్ మంత్ వరకు మన ఢిల్లీ బ్రాంచ్ లో పనిచేసేవాడు. ఈ మధ్యనే ముంబై బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేశాము. ఎందుకు అంకుల్ అతని గురించి అడుగుతున్నారు? ఓకే అంకుల్, ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. బాయ్. అయితే మీ చెల్లికి ఇంతవరకు పెళ్లి సంబంధాలు చూడలేదా? లేదు సార్. ఇంతకీ మీ చెల్లెలు నాతో పెళ్లికి ఒప్పుకుంటుందంటావా? తప్పకుండా సార్. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని రేపు మా చెల్లెలి చేత మీకు ఫోన్ చేస్తాను చూడండి. నువ్వు ఆ పని చేస్తే అమీర్పేటలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్ కి నిన్ను మేనేజర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. పద, పద్మ కోసం పట్టుచీర కొనిస్తాను, తీసుకుని వెళ్దు గాని. ఏంటి ఏ టైంలో వచ్చావు? కొంపలో మనశ్శాంతి లేక. ఏం జరిగింది? పద్మకు నిన్ను చేసుకోవడం ఇష్టం లేదంట. నాతో చెప్పడానికి భయపడి ఇన్నాళ్ళు కాముగా ఉండి మా బాస్ కొడుకు రాహుల్ ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు చెప్తోంది. వాడికి కూడా పద్మ అంటే ఇష్టమే అంట. నేను ఎంత చెప్పినది వింటలేదు. ఇన్నాళ్ళు ఏం కావాలన్నా తినాలన్నా డబ్బు లేక ఊరుకునేది. రాహుల్ చేసుకుంటే సుఖపడి చస్తుందని నేను కూడా ఎక్కువగా బలవంతం చేయకుండా వచ్చేసాను. నీ చెల్లెలు అంతగా అతన్ని ఇష్టపడుతుంటే అతనికి ఇచ్చి పెళ్లి చేయి, నాకెందుకు చెప్పడం? నీకే తక్కువరా. అది కాకపోతే దేశంలో ఇంకెవరు లేరే ఏంటి? నువ్వు సరే అంటే మా బంధువుల అమ్మాయి ఉంది, చూస్తానంటే చెప్పు, రేపే వెళ్దాం. అక్కర్లేదు, నాకు నిద్ర వస్తుంది. తమరు వెళ్తే నేను పడుకుంటాను. రే రఘు, నేనేదో డ్రామా ఆడుతున్నావు, నువ్వు ఫీల్ అవుతున్నావు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. పద్మా, ఫోన్ చేసావా? నాకు రాహుల్ అంటే ఇష్టం అని నేను నీతో చెప్పానా అన్నయ్య? లేదు. ఏ మరి రఘుతో ఎందుకలా చెప్పావు? నేనెప్పుడు చెప్పాను? ఎందుకు ఇంకా బుకాయిస్తావు? ఇందాక రఘు ఇంటికెళ్ళి నేనేదో రాహుల్ని దగ్గర ప్రేమించేస్తున్నాను, రఘుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు చెప్పలేదు? చెప్పాను. ఎవరికోసం చెప్పాను? నీకోసం చెప్పాను. నువ్వు రఘుని పెళ్లి చేసుకుంటే ముష్టి నెల జీతం మీద బతకాల్సి ఉంటుంది. అదే రాహుల్ చేసుకుంటే కోట్ల ఆస్తి నీ సొంతం అవుతుంది. అప్పుడు నువ్వు రోజు పీకల దాకా తాగి పడుకోవచ్చు కదూ? ఏంటి ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు పిచ్చి, నీకు పట్టింది డబ్బు పిచ్చి. అతగాడు నీ సరదాలకి తాగుళ్ళకి డబ్బులిస్తున్నాడని నన్ను వాడికిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నావు. నువ్వేమనుకున్నా సరే, నేను రాహుల్కి మాటిచ్చాను. నీ పెళ్లి రాహుల్తోనే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నేను చావనైనా చేస్తాను గాని వాణ్ణి మటుకు చచ్చినా పెళ్లి చేసుకోను. నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు, లేకపోతే అక్కర్లేదు. వందకి చిల్లరుందా? లేదమ్మా. సరే, ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. రఘు, 10 రూపాయలుంటే ఇవ్వు, ఆటోకి ఇవ్వాలి. ఏమైంది పద్మా? తర్వాత చెప్తాను గాని ముందు 10 రూపాయలు ఇవ్వు. ఇవిగో. నువ్వు భోంచేసావా? నాకైతే ఆకలి దంచేస్తోంది బాబు. అది కాదు పద్మా, నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ అన్నయ్య చెప్పావా? చెప్పాల్సిన అవసరం లేదు గాని బియ్యం కందిపప్పు ఎక్కడ పెట్టారో చెప్పండి, అరగంటలో వంట చేసేస్తాను. పద్మా, నువ్వు ఆ రాహుల్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావేమో ఆలోచించు. ఏం సార్, తమరు ఇంకో అమ్మాయిని ఏమైనా చూసుకున్నారా ఏంటి? ఎందుకు వచ్చింది అనుమానం? లేకపోతే వాణ్ణి పెళ్లి చేసుకోమని మీరు సలహా ఇవ్వడం ఏంటి? మీ బాగా కోరి చెప్తున్నావండి. మీ కన్సర్న్ కి చాలా థ్యాంక్స్. మేము ఎవరిని పెళ్లి చేసుకుంటే సుఖపడతామో మాకు బాగా తెలుసు. మీ బోడి సలహా ఎవరికి అక్కర్లేదు. మొండిదానివి, నిన్ను మాత్రం ఎవరి తరం కాదు.
నా జాతక ప్రకారం నా పెళ్ళో తలమాసి నోటితో జరుగుతుందని రాసిపెట్టిందట. ఏం చేస్తాం? ఏయ్ నిన్ను. అవును, ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటావు. నువ్వు దేనికి బాధపడవా? ఎందుకు బాధపడాలి? మనం ఎన్నాళ్ళు బతుకుతామో మనకే తెలీదు. ఉన్నన్నాళ్ళు సరదాగా ఉండాలన్నదే నా పాలసీ. నేను నిన్ను పెళ్లి చేసుకోనంటే కూడా బాధపడవా? బాధపడతాను, ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. రఘు, రేపొద్దునే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుందామా? కానీ ఈ రాత్రికి మనం శోభనం చేసుకుందాం. పద్మా, ఇంకా చీర కట్టుకోవడం పూర్తవలేదు నీకు? కట్టుకున్నానండి. మీ సుపుత్రుడు నా చీరంతా తడిపేశాడు, అందుకే వేరే చీర కట్టుకుంటున్నాను. నువ్వు రెడీ అయ్యి మనం వెళ్ళేసరికి ఇంటర్వెల్ అవుద్ది. నో ప్రాబ్లం. అయినా ఇప్పుడు వచ్చే సినిమాల్లో ఇంటర్వెల్ వరకు అసలు కథే ఉండదులేండి. మనం లేటుగా వెళ్ళినా కూడా కథ బాగా అర్థం అవుతుంది. త్వరగా కట్టుకుని రా. కాసేపు నేను ఎలా చూశానంటే సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రోగ్రామ్ మొదలవుద్ది. ఓకే సార్. ఎస్ సార్, ఐఎమ్ కమింగ్ సార్. ఫోన్ ఎవరండి? సారీ పద్మ, నేను అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాను. ఎవరు ఫారిన్ డెలిగేట్స్ వచ్చారట, బాస్ రమ్మన్నారు. పర్వాలేదు, మీరు ఆఫీస్కి వెళ్ళండి. మనం సినిమాకి ఇంకెప్పుడైనా వెళ్దాం. రఘు సార్, మీ పక్కింటి ఆవిడ ఫోన్ చేసింది. మీ ఆవిడ బట్టలారేస్తూ మేడం నుంచి కింద పడిందట. మనోహర్ హాస్పిటల్కి తీసుకెళ్లారట. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారు. ఎక్కడికి వెళ్ళావు? నేను వచ్చి గంట సేపు అవుతుంది. మధ్యాహ్నం రఘు భార్య మేడ మీద నుండి కింద పడింది. పాపం తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుంటే నేను సరళ హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. రఘు వచ్చే వరకు ఉండి ఇప్పుడే ఇంటికి వస్తున్నాం. అది సరే, పని మనిషి వాళ్ళు కూడా పనిలోకి రాలేదు కదా. మరి నేను వెళ్ళి విషయం ఏమిటో కనుక్కురానా? మీరెందుకు వెళ్ళడం? డబ్బు అవసరం అయితే అదే వస్తుందిలే. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే ఓకే, ముందు రిఫరల్ డాక్టర్ కి కమిషన్ ఇచ్చి పంపించేసేయండి. డబ్బు సంగతి తర్వాత మాట్లాడచ్చు. సరే, మీ ఆవిడ ఎంఆర్ఐ స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. పైనుంచి పట్టడం వల్ల బాడీ అంతా ఇంటర్నల్ ఇంజరీస్ అయ్యాయి. ముఖ్యంగా ఇక్కడ తగలటం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఆపరేషన్ ఎంత డబ్బు అవసరం అవుతుంది డాక్టర్? ప్రస్తుతానికి 50,000 తీసుకురండి. రిమైనింగ్ అమౌంట్ ఆపరేషన్ తర్వాత పే చేయొచ్చు. సరే డాక్టర్, డబ్బు తీసుకుని ఎట్లా వచ్చేసాను? ఎక్స్క్యూజ్ మీ, మీరు డబ్బు తెస్తే గానీ ఆపరేషన్ మొదలు పెట్టలేము. మాధవి, ఇందా లోపల పెట్టు. ఎక్కడివి? ఆ మస్తాన్ వలి మనకి ఇవ్వాల్సిన అసలు వడ్డీ మొత్తం కల్పించాడావమ్మా. వీడెవడరా ఇప్పుడు వచ్చాడు? ఏమిటి రఘు, మీ ఆవిడికి ఎలా ఉంది? సీరియస్ గా ఉందండి. ఆపరేషన్ చేయాలంటున్నారు. 50,000 అర్జెంట్ గా కావాలి. మీ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతాయా? అయ్యో, ఇంట్లో పైసా కూడా లేదే. పొద్దున్నే 2,000 ఉంటే పని మనిషి వచ్చి వాళ్ళ అబ్బాయికి బాగా లేదని తీసుకెళ్ళిందయ్యా. రేపు పొద్దున్నే నా బైక్ అమ్మేసైనా ఇస్తాను. కనీసం 5,000 ఉంటే ఇవ్వండి. ఏంటి రఘు నువ్వు అనేది? అంటే నా దగ్గర డబ్బులు ఉండి కూడా ఇవ్వడం లేదనే? అది కాదండి, మీ దగ్గర ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న డబ్బు ఏమైనా ఉందేమోనని. మా ఆవిడ దొట్టయ్యా, పైసా కూడా లేదు. వచ్చింది ఎవరండి? ఎవడో చందా కోసం వచ్చాడులే. వడ్డీతో కలిపి 48,000 లెక్క పెట్టుకోండి. లెక్క పెట్టుకొని కరెక్ట్ గా అంటున్నావు. ఇంతకీ ఈ కరెక్ట్ గా ఉన్నాయా? నువ్వు ఇక్కడే ఉండవు. అరే, మీ ఆవిడకి ఎలా ఉందిరా? డాక్టర్ ఆపరేషన్ చేయాలంటున్నారా? 50,000 దాకా కావాలట. మరి డబ్బు అడ్జస్ట్ అయిందా? నీ దగ్గర ఏమైనా అడ్జస్ట్ అవుతుందేమో వచ్చాను. చూడరా ప్లీజ్. 50,000? అబ్బే, 50,000 అని కాదురా, నీ దగ్గర ఎంత ఉంటుంది? నా దగ్గర ఎంత ఉంటుందిరా? 400-500 కూడా లేవురా. ఎలాగైనా చూడరా, 2-3 రోజులు ఇచ్చేస్తాను. అదేంట్రా అలా అంటావు? నా దగ్గర ఉంచుకొని కూడా నీకు ఇవ్వకుండా దాచుకుని అనుకుంటున్నావా? ఒక్క నిమిషం రా, మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గర దొరుకుతాయని కనుక్కుంటాను. ఏమండి రత్న గారు, మీ దగ్గర 50,000 దొరుకుతాయా? 5 రూపాయలు ఉంటే పర్లేదు. అయ్యో లేవు భయ్యా. లేదా? ఓహో, అయ్యగారు అడిగినట్టున్నారు. రే, ఎందుకైనా మంచిది చందుగాడిని అడుగు, వాడైతే గ్యారెంటీగా ఎవడో. థ్యాంక్స్ రా నాగరాజు చెప్పినందుకు. నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, నీకు తర్వాత చేస్తాను. ఓకే బాయ్. ఎక్కడికండి? అమ్మయ్యా, ఎందుకు బయట తాళం వేసి వచ్చారు? మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ హాస్పిటల్లో ఉంది.
వాడు వచ్చి నన్ను డబ్బులు అడుగుతాడేమోనని. ఎవరు? రఘు అంటారా ఆయన? పాపం చాలా సార్లు మీకు నా ముందే డబ్బులు ఇచ్చాడు, ఇవ్వొచ్చుగా. నా దగ్గర ఎక్కడున్నాయి? పొద్దున్నగా బ్యాంకులో నుండి 40,000 డ్రా చేశారు. అదా, ఆ డబ్బులు నా గర్ల్ ఫ్రెండ్ నళినికి గిఫ్ట్ కొనిద్దామని. ఎవరికి? నాకేనా? నీకు కాకపోతే ఎవరు కొంటానని నా మిడ్ నైట్ మసాలా. పంపించేస్తానండి, మా ఎవరితో పంపించేస్తాను వెంటనే. ఆ రొగ్గ డబ్బుల కోసం వస్తున్నట్టున్నాడు. నన్ను అడిగితే నేను లేనని చెప్పు. అంటే మీ సేట్ లేడా? లేడు. ఎప్పుడొస్తాడు? తెలీదు. వెరీ గుడ్, బాగా మేనేజ్ చేశారా. ఎల్లో కేజీ బెల్లముకు తిను. 2 కేజీలు తింటాను. తినే. గంటలో వస్తానని ఇంకా ఇక్కడే ఉన్నారేంటండి? ఓ, డబ్బు అడ్జస్ట్ కాలేదా? చూడండి, ఆపరేషన్ వెంటనే చేయాలి. తర్వాత పేషెంట్కి ఏమైనా అయితే మాత్రం మమ్మల్ని మీరు బ్లేమ్ చేయొద్దు. దేవుడి మీద భారం వేసి కూర్చోండి, ఆయనే వచ్చి కాపాడతాడు. రఘు, ఏంట్రా ఇక్కడ పడుకున్నావు? ఏం లేదురా, ఏదో ఆలోచిస్తూ పడుకుంటున్నాను. అవునరా, నాకు తెలియక అడుగుతాను, నువ్వు ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవాల్సిన అవసరం ఏంట్రా? రే, ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. నువ్వంటే రెండో పెళ్లివాడివి, కానీ తను ఎన్నో కోరికలతో నిన్ను పెళ్లి చేసుకుని ఉంటుంది. అదేం పట్టించుకోకుండా తన మానం తను వదిలేసి నువ్వు ఇలా తిరుగుతూ ఉంటే ఏదో ఒక రోజు తన దారి తను చూసుకుంటుందిరా. పరిస్థితి అంతవరకు రాకుండా జాగ్రత్త పడడం మంచిది, లేకపోతే నీ పరువు రోడ్డున పడడం గ్యారంటీ. ఏమండి అటు సైడ్ 2 అమ్మాయిలు వెళ్ళారు, చూసారా? చూశాను గానీ వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలో తెలియట్లేదండి. అదేంటి, అమ్మాయిలో అబ్బాయిలో ఆ మాత్రం తేడా తెలీదా? ఎలా తెలుస్తుందండి? వాళ్ళ ఒంటిలో బట్టలు ఉన్నాయి. రేయ్, పోలీసోడితో ఎటకారాలొద్దు, ఎన్కౌంటర్ అయిపోతావు యాదవ. బాబు డాగర్, మాట ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్దు. సర్లే, నా పేరు ఠాగూర్ అని ఎవరు చెప్పారు? నీ పర్సనాలిటీ చూసి అలా పిలవాలనిపించిందిలే. నీ పర్సనాలిటీ చూసి నేనేమని పిలవాలనుకున్నాను చెప్పు. వద్దులే, చెప్తే ఎలకల మంది వస్తా. సర్లేదు, ముందు అడ్రస్ ఎక్కడ చెప్దు. ఈ అడ్రస్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళాను, లెఫ్ట్ తీసుకున్నాను. అక్కడ షకీలా బ్రాందీ షాప్ అని ఉంటుంది. షకీలా ఉంటుంది, బ్రాందీ షాప్ ఉంటుందా? పాపం వద్దు, చెప్దు. అక్కడ నుంచి రైట్ తీసుకోండి, తీసుకున్నాను. అక్కడ షకీలా జనరల్ స్టోర్ అని ఉంటుంది. మళ్ళీ జనరల్ స్టోర్, అక్కడ నుంచి రైట్ తీసుకున్నాను. మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాను. అక్కడ బొచ్చు కుక్క పిల్ల నల్లది పడుకొని ఉంటది. నల్ల బొచ్చు కుక్క అక్కడ లేకపోతే నేను చెప్పను, చెప్పు పర్లేదు. అక్కడ బొచ్చు కుక్క పిల్ల పడుకొని ఉంటది. దాని ఎదురుగా నిల్లే పాపారాయుడు గారు కొంప. నువ్వు అక్కడ కరెక్ట్ గా నాకు నచ్చావురా. అక్కడ పాపారాయుడు కొంప ఉంటుంది రోజు నాకు తెలియదు, కానీ ఏదో ఒక అడ్రస్ చెప్పు. చాలా థ్యాంక్స్. సాయంత్రం వరకు నా ఇంట్లో ఉంటాను, టికెట్ ఇక్కడికే తీసుకునిరా. ఊరెళ్తున్నావారా? అవునరా, రేపు ఎల్లుండి సెలవు కదా, బాబుని చూసేద్దామని వెళ్తున్నా. వారానికి ఒకసారి చూడ్డానికి వెళ్ళకపోతే బాబుని ఇక్కడికే తీసుకొని రావచ్చు కదా. సరితా, బాబు మా పిన్ని దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర ఉండని తెలుసు కదా నీకు. మీరు వెళ్ళాక ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే బోర్ కొడుతుంది. మరైతే నువ్వు నాతోరా, ఎల్లుండి చేద్దాం. వద్దులేండి, మీ వాళ్ళకి నన్ను చూస్తే మేము ఇవ్వాల్సిన కట్నం డబ్బులు గుర్తుకొస్తాయి. పోనీ అంజయ్ భార్య ఎప్పుడు సినిమాలకు వెళ్తుంది కదా, ఆవిడతో వెళ్ళొచ్చుగా నువ్వు. అయ్యో, ఆవిడ పెట్టే నసకంటే ఒంటరిగా ఇంట్లో కూర్చోవడమే బెటర్. అరే చందు, సాయంత్రం మీ ఫ్రెండ్ ఊరిల్లుంటాడు, సెల్ ఫోన్ మర్చిపోయానని వెళ్ళి ఆవిడితో ఆ మాట ఈ మాట చెప్పి లైన్ లో పెట్టాలని కదరా నీ ఆలోచన. ఏమైనా సరేరా, అమ్మాయిల్ని పటాయించడంలో నీ తర్వాత రా ఎవరైనా. నేను అలాగే అనుకున్నాను రా, కానీ ఈ సరిత విషయంలోనే వర్కౌట్ అవ్వట్లేదు. 3 నెలల నుంచి ట్రై చేస్తున్నావు కదరా. 3 నెలలు కాదురా, 3 ఏళ్ళైనా కూడా లొంగేటట్లేదు. నీకే ఇన్ని రోజులు లొంగలేదంటే ఆ సరిత ఎవరో గాని పతివ్రతరా. ఏ ప్రతివతైనా ఈ చందుగాడు తలుసుకుంటే బెండవలసిందేరా. అరే, సుజాత అంటేనే లైన్ లో పెట్టినాడు, ఈ సరిత ఒక లెక్కరా. ఏయో మాయ మాటలు చెప్పి బెడ్రూమ్ దాకా తీసుకొస్తావు. నువ్వు సామాన్యుడు కాదురా నాయనా. సరిత గారు, చందు గారు, కాస్త బయట వేయరా ప్లీజ్. వద్దండి, ఏదో బయట చూడ్డానికి ఇలాగే బాగున్నారు. ఏంటండి
ఇలా చేశారు? అక్కడున్న మీ సెల్ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళండి. పొద్దున్న మొగాడు ఎవడైనా ఇంత గొప్ప అందాన్ని చూడకుండా బయటికి వెళ్ళిపోతాడా? అబ్బా ఏంటండి ఆ చూపు? ఎప్పుడు లంగా జాకెట్ తో ఉన్న ఆడవాళ్ళని చూడలేదా? చూశాను, కానీ నీ అంత అందమైన ఆడదాన్ని చూడలేదు. ఇదే మీ ఆవిడను పరాయి మగాడు చూస్తే మీరు ఊరుకుంటారా? ఆ దయ్య మొగాని నాకే చూడబుద్ధి కాదు, ఇంకా పరాయి మొగాడు చూడాల్సిన కర్మేంటి? నేను ఆడదాన్ని, మీ ఆవిడ ఆడదే కదా, మరైతే నన్నెందుకు ఇష్టపడుతున్నారు? పెళ్ళాం తీరిన కోరిక, ప్రియురాలు తీరిన కోరిక. మాటలు బాగానే నేర్చారు కానీ బయటకు వెళ్ళండి, మా ఆయన వస్తారు. మీ ఆయన రాడు, వాడికి టూర్ల మీద ఆఫీస్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ నీ మీద లేదు. నీలాంటి దానికి నేనే గతి. నేను అలాంటి ఆడదాన్ని కాదు. నేను మాత్రం అలాంటి మగాన్నే. దా, నన్నేం చెయ్యకు ప్లీజ్. నిన్నేం చేయను, జస్ట్ రేప్ చేస్తాను. కావలిస్తే కేసు పెట్టుకో. నీలాంటి అందగత్తెని అనుభవించానన్న తృప్తితో ఎన్నేళ్ళైనా జైల్లో ఆనందంగా గడిపేస్తాను. ఎందుకలా వణుకుతున్నారు? మలేరియా జ్వరం ఏమైనా వచ్చిందా? కలరా వచ్చింది. ఎందుకు లేపావు? ఇదిగోండి మీ సెల్ ఫోన్. ఇదెవరిచ్చారు నీకు? పొద్దున్నే మీరు రఘు ఇంట్లో మర్చిపోయారని సరిత ఫోన్ చేసి చెప్తే తీసుకొచ్చాను. నా బట్టలు ఇస్త్రిగిచ్చావా? ఇవ్వలేదండి. మరి అదే చెప్పిన పని చేయు, చెప్పిన పని మాత్రం చేస్తావు. ఎలా హే దరిద్రపు మొహం. మంచి నిద్ర డిస్టర్బ్ చేసావు. నిన్ను సరిత ముట్టుకుంది కదా బుజ్జిముండా, ఎంత అదృష్టమే నీది. ఏమండి ఏమండి, ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారు? అంటే ఇప్పుడు దాకా నేను చూసింది కలన్నమాట. కళ? ఏం కళ? పీడకల్లే. పాప రఘు ఆఫీసు పని మీద థాయిలాండ్ వెళుతూ సరితను తీసుకెళ్ళాట. అక్కడ రఘును చంపేసి సరితను రౌడీ మొక్కలు తీసుకెళ్ళినట్టు కాల్ వచ్చింది. బ్యాడ్ 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 బ్యాడ్. ఏంటి బ్యాడ్? పాపం కర్మ కొద్ది ఆ పిల్ల రఘుని పెళ్లి చేసుకుంది. కొత్తగా పెళ్ళైనా ముద్దు లేదు ముచ్చట లేదు. సరితే కాబట్టి అతగారితో కాపురం చేస్తుంది. అదే నేనైతేనా ఏం చేసేదాను? మా బావతో లేచిపోయేదాన్ని. సరితా, నాకేమైనా ఫోన్స్ వచ్చాయా? మీ పిన్ని ఫోన్ చేసి బాబు బాగున్నాడని చెప్పింది. మీకు వీలైతే ఓసారి ఊరికి రమ్మంది. సరే, నాకు తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ పెడతావా? నేను స్నానం చేసి వస్తాను. భోంచేయరా? వద్దు సరితా, ఆకలిగా లేదు. సరిత, మా ఆయన ఏమి ఇటు వచ్చాడా? లేదే. లోపలికి రండి. లేదండి, ఆయన కోసం ఎవరో వచ్చి గంట సేపటి నుంచి ఇంట్లో వెయిట్ చేస్తున్నారు. ఎక్కడున్నాడో ఏమో, ఎప్పుడు చెప్పి సావడు కదా. ఎక్కడని వెతకని ఇద్దరిద్దరు మొహాన్ని. సరితా, నా సూట్ కేసు ఎక్కడ పెట్టావు? మంచం కింద పెట్టానండి. ఏమండి, పాలు విరిగిపోయాయి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. సరే, బయట
బయటికి గడేసుకుని వెళ్ళు, నీకు కాసేపు రిలాక్స్ అవుతా. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం. కట్నం ఇచ్చి పెళ్లి చేయలేక రెండో పెళ్లివాడైనా ఈయనకిచ్చి నన్ను కట్టబెట్టారు. ఎన్నోసార్లు ఈయనకు విడాకులిచ్చి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ పెళ్లి కావాల్సిన నా ఇద్దరు చెల్లెళ్ళు గుర్తొచ్చి ఊరుకుండిపోతున్నాను. ఈయనేమో ఎప్పుడూ తన మొదటి భార్యను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ నా గురించి అస్సలు పట్టించుకోరు. ఆయన నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఏ రోజు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. నేను మనిషినే కదా, నేను ఉప్పు కారం తింటున్నాను. నాకు కోరికలుండవా? ఓకే చందు గారు, నిద్ర వస్తుంది, పడుకుంటాను. బాయ్, గుడ్ నైట్. తెరిచే ఉంది, లోపలికి రండి. హలో, మీరా? కూర్చోండి, మీకు కాఫీ చేసి తీసుకొస్తా. వద్దండి వద్దండి. ఎందుకు? ఇప్పుడు మళ్ళీ చేయాలా? ఆ, పర్లేదు, మీ చేతిలో ఉన్న కాఫీ ఇచ్చేయండి. అయ్యో, ఎంగిల్ చేశానండి. మీ ఎంగిలే కదా, ఇవ్వండి. అదేంటి ఇంత తీయగా ఉంది? లేదండి, చెప్పగానే కలుపుకున్నాను. బహుశా మీ తీయటి పెదాల వల్ల చప్పటి కాఫీ కాస్త తీయగా ఉంటుంది లేండి. మీరు భలే సరదాగా మాట్లాడతారండి. అదే మా శ్రీవారైతే ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వల్ల దీనంగా ఉంటారు. వాడు అంతే లేండి. సరిత గారు, మాటలో పడి మర్చిపోయాను. ఏం లేదు, ఆఫీస్ లో మా ఇంటికి మర్చిపోయాను. వెళ్ళి తీసుకుందాం అనుకుంటే ఆఫీస్ లాక్ చేస్తుంది. మీరేమి అనుకోనంటే ఈ రోజు ఇక్కడే ఎక్కడో పడుకొని వెళ్దామని. దాందే ఉందండి, ఎక్కడ పడుకుంటారో చెప్పండి. సరిత, మా అన్న కూతురికి ఒంట్లో బాగోపోతే కేకే హాస్పిటల్కి తీసుకెళ్లారంట. వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. కాస్త తోడొస్తావా? మళ్ళీ పొద్దున్నే వచ్చేద్దాం. అయ్యో ఉండండి, 5 నిమిషాల్లో వస్తా. అది కాదు సరిత, నేను ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు తొందరగా వచ్చేస్తే కలిసి వెళదాం. సరేనండి. ఓకే. చందు గారు, చందు గారు, సారీ అండి, డిస్టర్బ్ చేశాను. పర్వాలేదు, చెప్పండి. మాధవి బంధువులు ఎవరో హాస్పిటల్లో ఉన్నారట. తనకు తోడుగా రమ్మంటోంది. వెళ్తున్నాను. సరేనండి. చందు గారు, మీరు పొద్దున వెళ్ళేటప్పుడు కీస్ పక్కింట్లో ఇచ్చి వెళ్ళండి. హలో, ఇల్లంతా వెతికినా కనిపించలేదు, ఎక్కడున్నారండి? కొంపలో చలేస్తుంటే పంచగుట్ట శ్మశానంలో చలి కాసుకుంటున్నాను. పెట్టాయి ఫోన్ దయమా. పాపం,
ఏం కష్టం వచ్చిందో ఏమిటో చిరాగ్గా ఉన్నారు. అర్జెంట్ గా రైల్వే స్టేషన్ పోనీ. మాట ఏంటయా? అబ్బా రండి. 1 minute. ఏంటయా? ఈ అడ్రస్ ఎక్కడ కష్టం చెప్పరా? అర్జెంట్ గా పని మీద వెళ్తుంటే పిలిచి అడ్రస్ అడుగుతావా? నీకు బుద్ధి లేదు? ఎవడయ్యా నువ్వు అడ్రస్ అడిగితే కొడతావు? అదేంటండి మళ్ళీ సిగరెట్లు తాగడం మొదలు పెట్టారు? డాక్టర్ గారు ఏం చెప్పారు? అప్పుడే మర్చిపోయారా? ఏంటోరా మారలేకపోతున్నాను. సరే మీతో పాటు నేను తాగుతాను. ఏయ్ పద్మా, ఏంటిది? నీకేనా పిచ్చా? అసలు ఒట్టి మనిషి కూడా కాదు నువ్వు. ఏమవుతుంది? నా కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదమా? మరి మాత్రం తెలీదా? మీకు మీ బిడ్డ ఎంత ముఖ్యమో నాకు నా భర్త ఎంత ముఖ్యం. పద్మా, నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. ఒకవేళ నేను చనిపోతే ఏం చేస్తావు? ఏమీ చేయను. నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను. రఘు ఎరా వచ్చేంతసేపు అయింది? ఆఫీస్కి వచ్చింటే కీస్ ఇచ్చేవాడి కదా. లేదురా, ఇందాకే వచ్చాను. నువ్వు ఎలాగో వస్తావు కదా అని నీకోసం వెయిట్ చేస్తున్నాను. సరేరా, మొహం కడుక్కొని ఏదైనా సినిమాకి వెళదాం. నీకు ఎప్పుడు తిండినేటి? నిరోధ్ ప్యాకెట్ ఇవ్వండి. ఏ కలర్ కావాలి? జోకులాపి ముందు నిరోధ్ ఇవ్వండి. ఎప్పుడు నిరోధులు కొన్నాక మీ ఆయన వచ్చేవారు, ఈవేళ మీరు వచ్చారేటి? మా ఆయన లేరండి, క్యాంప్కి వెళ్ళారు. నేను రానేటి. అమ్మ బాబాయ్, నాకు ఎయిడ్స్ అంటే భయం. నీకు ఎయిడ్స్ ఉన్నదని అమ్మాయి కదా తెలుసు? నీకెలా తెలుసురా? ఈ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా? దాని మొగుడుతో చెప్పి దానికి విడాకులు ఇప్పని చెప్పతే నీ పేరు ఎదవున్నారు, ఎదవే కాదు. సత్తిగారు వస్తున్నాను, వెళ్ళి పని చూసుకోరా పంది. రండి. ఈ సరుకులు ఇవ్వండి. ఒరే ఎదవా, ఈ సరుకు సరిగ్గట్టు తినేకు. సరితి గారు, మీరు మొన్న వంకాయలు అడిగారు, ఫ్రెష్ వంకాయలు వచ్చినాయి, తీసుకుంటారా? వద్దండి, ఉన్నాయి. కిలో 10 రూపాయే. ఎప్పుడు దిగింది? నేను దింపాను, సొల్లు కవర్ చెప్ప కట్టు. సరే వంకాయలు తీసుకెళ్ళండి, వండండి, తినండి, బాగుంటేనే డబ్బులు ఇవ్వండి. సరే తీసుకోండి. ఇవ్వండి చాలు. అలాగే అండి, మీరు వెళ్ళండి, మా ఎదతో నేను పంపిస్తాను. సరే ఓకేనండి. రే తీసుకో. 2 కిలోలు వంకాయలు ఇవ్వండి. కిలో ఎంతో తెలుసా? ఎంత ఏంటి? 20 రూపాయలు. ఇప్పుడేగా అమ్మాయికి 10 రూపాయకి ఇచ్చారు. నువ్వు కూడా చీర కట్టుకుంటా. ఈ ఎదవిస్తాడు. ఎల్లవా ఎదవ చేసుకుని ప్రశ్నలు నువ్వని వెళ్ళి కట్టా సన్నా. నోర్మోయ్ వద్దో, ఇంకేం మాట్లాడద్దు, ఫోన్ పెట్టే, ఇంటికి వచ్చాక చెప్తాలే నీ సంగతి. ఎవరి మీదండి అలా కోపడుతున్నారు? మా వెళ్ళండి, పొద్దున్నే పచ్చి అబద్ధాలు చెప్తుంది. ఏమని? రాత్రి ఫోన్ చేస్తే ఇంటో లేదు, ఎక్కడికి వెళ్ళామని అడిగితే తన ఫ్రెండ్ షకీలాతో కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళానని అబద్ధం చెప్తోందండి. అబద్ధం అని మీరు ఎందుకు అనుకుంటారండి? అబద్ధం కాకేంటండి, దాని ఫ్రెండ్ షకీలా రాత్రంతా నాతో ఉంటాను. ఫోన్ చేసుకుంటానండి. మొన్న ఇవ్వాల్సిన 5 రూపీస్ కూడా తీసుకోండి. అలాగే అండి. నాగరాజ్ గారు, నాకు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటండి? ఏం లేదండి, ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇచ్చేవాళ్ళు మీకు ఎవరైనా తెలుసా? నాకు అర్జెంటుగా 50,000 కావాలి. వడ్డీ 5 రూపాయలైనా పర్వాలేదు, లేదంటే నేను నగలిస్తాను. ఎక్కడైనా తాకట్టు పెట్టి తెచ్చినా సరే, డబ్బులు మాత్రం అర్జెంటుగా కావాలండి. మీకు డబ్బు ఎప్పుడు కావాలండి? 5-6 రోజుల్లో కావాలండి. 5-6 రోజులు అయితే నేనే చేసేస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్ అండి. నాగరాజ్ గారు, ఈ విషయం మా ఆయనతో చెప్పకండి. ఈ డబ్బు మా ఇంట్లో వాళ్ళ కోసం తీసుకుంటున్నాను. అబ్బే నేనెందుకు చెప్తానండి. థ్యాంక్స్ అండి. ఈ డబ్బు గురించి వారం రోజులుగా టెన్షన్ తో చచ్చిపోతున్నాను. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. వెళ్ళొస్తానా? అలాగే. ఉంటానండి. ఏంట్రో ఇందాక నుంచి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు, ఏమన్నా వర్కౌట్ అయిందా? ఆ తర్వాత చెప్తాను గానీ ముందు మన కాలనీలో వడ్డీకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? 10 రూపాయల వడ్డీ అయితే మన కాలనీలోనే 100 మంది ఉన్నారు. 10 కాదు 20 ఇస్తాను. నాకు అర్జెంట్గా 50,000 కావాలి బాసు. ఆ సంగతి నాకు వదిలేరా, ఇంతసేపు ఆవిడ్ని తర్వాత సంగతి ముందు డబ్బులు చూడు బాసు. ఓకే. ఈ జోకు భలే కామెడీ. అడ్రస్ ఎక్కడ కలిసి చెప్పరా. ఒరే బాబు,
నీకు ఈ అడ్రస్ ఎవడిచ్చాడో గానీ మా కాలనీ జనాలు దొబ్బేస్తున్నారా నాయన. నిజంగా ఈ అడ్రస్ మాకు తెలియదురా బాబు. నిజంగా తెలీదా? తెలీదురా తండ్రి. నిజంగా ఒరేయ్, తెలీదా? నా బిడ్డల సాక్షిగా చెప్తున్నా నాకు తెలీదురా నాయన. నిజంగా తెలీదా? ఒరేయ్ నీ కాళ్ళు పట్టుకు చెప్తున్నా నాకు తెలీదురా బాబు. ఫీల్ అయిపోతాడు. ఈ కాలనీలో ఏ అదవని అడిగినా సరే నాకు తెలియదని చెప్తున్నాడు. నువ్వు అలాగే చెప్పవచ్చు కదా, దాని కాలు మీద పడిపోలేటే. నీకు తెలుసండ్రా? నన్ను వదిలేరా బాబు. అయితే ఓకే ఓకే ఓకే. ఈడెవడ్రా బాబు జలగలా తగులుకున్నాడు. ఏంటండి ఇలా వచ్చారు? మీరు ఇక్కడే ఉన్నారా? హాల్లో ఏదో లైట్ వెలగటం లేదట కదా? అవును, మీకెవరు చెప్పారు? ఇందాక రఘు ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు. ఎలక్ట్రీషియన్ కూడా తీసుకొచ్చాను. రాయ్ అబ్దుల్లా. రేయ్ అబ్దుల్లా, షాక్ కొడుతుంది, జాగ్రత్త. ఈ ఫీల్డ్ లో 25 ఏళ్ళుగా ఉన్నాను. ఇంతవరకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కరెంట్ షాక్ కొట్టలేదు. మేడం మీరు నొక్కేయండి. సర్లేవయ్యా, ముందు వైర్ వదిలే. అబ్బాబాబా నువ్వు ఉండే కరెంట్ లో పుట్టి కరెంట్ లో పెరిగినోని నాకే జాగ్రత్తలు నేర్తున్నావు. మేడం మీరు నొక్కేయండి. అబ్దుల్లా అబ్దుల్లా రేయ్. ఏం జరిగింది? ఏం జరిగింది? నీ బొంద షాక్ కొట్టి కింద పడ్డావు. నో, కరెంట్ షాక్ కాదు. బహుశా జారి కింద పడి ఉంటాను. నా 25 ఏళ్ల సర్వీస్ లో ఈ అబ్దుల్లా కరెంట్ షాక్ కొట్టలేదు. వీడంతేనండి, ఏది తెచ్చినా ఒప్పుకోడు. అది కాదు అంజయ్ గారు, నేను మీ దగ్గర తీసుకున్న 20,000 2-3 రోజుల్లో ఇచ్చేస్తాను. పర్వాలేదా అండి? డోంట్ వర్రీ, అడ్జస్ట్ కాకపోతే టెన్షన్ పడకండి. ఆ డబ్బు నా సొంతమండి. మీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడు ఇవ్వండి. థ్యాంక్స్ అండి. అంజయ్ గారు ఏంటండి ఇది? వదలండి ప్లీజ్. నీ ప్రియుడు క్రిస్టాఫర్ గురించి మీ ఆయనకు తెలుసా సరిత? మీకెలా తెలుసు? మీ ఆవిడ చెప్పిందా? నాకంతా తెలుసు. నువ్వు వాడు ప్రేమించుకున్నారు. సినిమాలు షికార్లే కాదు, హద్దులు కూడా దాటి వెళ్లారు. మీ ఇద్దరి మతాలు వేరు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఇంతవరకు ఈ విషయం మీ ఆయనకు కూడా తెలియదు, నేను చెబితే తప్ప. మీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం మా ఆయనకి చెప్పకండి ప్లీజ్. చెప్పను సరే, నా కోరిక తీరుస్తావా? ఓకే సరిత, నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. నెక్స్ట్ మంత్ 12వ తారీఖున నేను బెంగళూరు వెళుతున్నాను. అక్కడ ఓ 5 రోజులు ఉంటాను. నువ్వు మీ ఆయనకు ఏమి చెబుతావో, ఎలా చెప్పి నమ్మిస్తావో నాకు మాత్రం తెలీదు. నువ్వు నాతో పాటు బెంగళూరు వచ్చి 5 రోజులు నన్ను ఎంజాయ్ చేయాలి. ఓకే, దానికి ఇదిగో అడ్వాన్స్. ఒరే, ఈ కొన్ని ఎల్లాడైనా అమ్ముడవలేదే? అవలేదండి. నీ ఫేస్ లో తయారైన ఈ పులిరాజాకి ఎయిడ్స్ అంటదే ఈడి వైఫ్. ఈడు వస్తున్నాడు, చూస్తే ఈడి పని. రండి రండి రండి, ఈ సరుకులు కట్టండి. అలాగే, కానీ మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, ఏమనుకోకపోతే. ఏమనుకోను, చెప్పండి. జనరల్ గా ఇలాంటి మ్యాటర్ చెప్తే ఏం మగాడని హర్ట్ అవుతాడు, కానీ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి మీరు. ఇప్పటికే ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా నేను. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోగలను. విషయం చెప్పండి. ఓహో, ఈ విషయం మీ ఆవిడికి చెప్పకూడదు. చెప్పను గాని విషయం చెప్పండి. చోటు అవతల నా పనుంది. మొన్న మీరు ఊళ్ళో లేనప్పుడు. ఊళ్ళో లేనప్పుడు మీ ఆవిడ మా ఆవిడ మా షాప్ కు వచ్చి 2 రోజులు కొన్నది. వారిని ఇంతేరా, ఇంకెలాంటి సంఘటన వినాల్సి వస్తుందేమోనని హడలు చచ్చారు. మన రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఎయిడ్స్ ఉంది కదా, అందుకని మా ఆవిడను నేనే తప్పకుండా నీరోజు వాడమని చెప్పాను. ముందు మీరు సరుకులు కట్టండి, అవతల నాకు బోల్డ్ పళ్ళు ఉన్నాయి బయట. వస్తా. ఇడు బయట పనిలో తప్ప ఇంట్లో పనిలో వీక్ అన్నమాట. ఈ షాక్ నాకు వస్తే పురుగుల మంది తాగి చేస్తా. అయితే కూల్ డ్రింక్ కూడా తెచ్చుకో, పట్టిస్తా. ఈ సరుకులు సరిత మేడంకి ఇచ్చేస్తా. సరుకులు సరిత మేడం వివాహాలట్టు గానీ షాప్ చూసుకుని వెళ్ళి వస్తాను. హలో బాయ్ సాబ్, అడ్రస్ ఎక్కడ కలిసి చెప్తారా? ఈడ పూతరేకులు పాపారాడు. ఈ ఎదవిల్లు మా ఇల్లు పక్క పక్కనే. ఏం కావాలి మీకు? అక్కర్లేదు కానీ నీ ఇల్లు ఎక్కడే చెప్పు చాలు. అలాగా, అయితే ఈ సామాన్ మోసుకురా. నీ లగేజ్ నేను మోసుకురావాలా? అడ్రస్ ఎక్కర్లేదా? కావాలి. మరి మోసుకురా. ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? నీ లగేజ్ నిన్ను మోసుకొస్తే ఏమైనా బాగుంటుందా? నెవర్ నెవర్. అలా చేస్తే మా ఎంకై పాలెం ఆత్మగౌరవాన్ని నేను మంట కలిపినట్టు అవుతుంది తెలుసా? ఇంతకీ ఏమంటావు? మోసుకురానంటావు? చస్తే చస్తే మోసుకురానంతే. చస్తే నువ్వేలా మోసుకొస్తావులే, నిన్నే మోసుకెళ్ళాలి. నీకెంత దూరం ఉంది బాయ్ సాబ్? స్పీడ్ గా రావాలి. ఇక్కడ ఆగు. ఇదేనా పాపారాడీలు? కాదు, ఇది నా సెకండ్ సెటప్ ఇల్లు. లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో వచ్చేస్తాను. 2 నిమిషాలా? 2 నిమిషాల నుంచి 2 గంటలు చేయకు, త్వరగా వచ్చే. చచ్చా, ఈ రొట్టె తింటుండే. అలాగే అలాగే.
అయ్యయ్యో మీరు తీసుకొచ్చారేంటండి? మా కుర్రోడి గజ్జల్లో బెళ్ళ దిగిందండి, మీకు అవసరం ఉంటుందేమో నేనే తెచ్చాను. కూర్చోండి, డబ్బులు తీసుకొస్తాను. అలాగే. సరిత గారు, ఆ డబ్బులతో సహా ఈ డబ్బులు కూడా మీ దగ్గర వచ్చండి. నేను అవసరం వచ్చినప్పుడు అడుగుతాను. ఉంచండి. అయ్యో వద్దండి, మా ఆయన చూస్తే ఏం చెప్పను? మీ ఇంట్లో వాళ్ళు పంపించారని చెప్పండి. సరేలేండి, మా ఇంట్లో వాళ్ళు 10 పైసలు కూడా పంపే స్థితిలో లేరని మా ఆయనకు తెలుసు. ఇంకా డిస్కషన్ ఎందుకు కానీ సరిత గారు, మీకు డబ్బు అవసరం నాకు తెలుసు. ఓ ఫ్రెండ్ గా ఇస్తున్నాను, నన్ను నా డబ్బుని పూర్తిగా వాడుకోండి. సారీ చలపతి గారు, మీరు ఏం ఆశించి నాకు ఈ డబ్బులు ఇస్తున్నారో తెలియదు కానీ నేను అలాంటి ఆడదాన్ని కాదు. ఓకే సరిత గారు, మీకు ఇష్టం లేకపోతే బలవంత పెట్టను. మీ ఇష్టం అయితే రేపు అలా ఇందిరాగాంధీ పార్క్ వెళ్దామండి. ఎందుకు? అక్కడ పెద్ద పెద్ద పొదలు ఉంటాయి, ఆ పొదల వెనక మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. సత్యం. సత్యం కాదు, మా ఆయన ఇప్పుడు ఎలాగండి? సరిత, మా ఇంటి నిండా చుట్టాలున్నారు, చీర మార్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మీ ఇంట్లో మార్చుకుందామని వచ్చాను. మీ ఆయన ఇంకా లంచ్కి రాలేదు కదా? ఇంకా లేదండి. అయితే మార్చుకుంటాను. అయ్యో ఇక్కడే మార్చుకోండి, నాకు సిగ్గు బాబు. నాకెందుకో సరిత, ఎవరైనా పరాయి మగాడు నా నడువంక చూస్తున్నాడంటే నాకు చాలా సిగ్గేస్తుంది. నీకో నిజం చెప్పనా? పెళ్ళే ఇన్నేళ్లైనా మా ఆయన ముందు నేను ఎప్పుడు చీర మార్చుకోలేదు తెలుసా? పాపం ఇందుకేనేమో మా ఇంజిగాడికి పిల్లలు పట్టలేదు. సరిత, మీ ఆయన వచ్చినట్టున్నారు చూడు. ఇందాక చలప సరుకులు తీసుకొచ్చాడంట. వచ్చాడు, వెళ్ళిపోయాడు. సాయంత్రం గుడికి వెళ్దామా? సరేనండి. సరిత, త్వరగా వచ్చేసాయి. అలాగే మార్కెట్ కి వెళ్దాం. అలాగేనండి. చలపతి గారు, మా ఆయన బాత్రూమ్ లో ఉన్నారు, మీరు త్వరగా వెళ్ళిపోండి ప్లీజ్. సరిత గారు, రేపు పార్క్ వస్తా అని చెప్పండి. నేను రాను. నేను వెళ్ళను. చలపతి గారు ప్లీజ్ వెళ్ళిపోండి ప్లీజ్. సరిత గారు ప్లీజ్ వస్తా అని చెప్పండి. వస్తాను. ప్రామిస్? ప్రామిస్. పక్కా? పక్కా. ప్లీజ్ వెళ్ళండి. అయితే ఉంచండి, నేను వెళ్తాను. ఏం చలపతి గారు బాగున్నారా? నేనెందుకు బాగుంటాను? బట్టలు లేకపోతే నువ్వే బాగుంటావు. అమ్మ బక్కెదవా, రొట్టె తింటూ ఇక్కడే కూర్చున్నాడు తింగరదవా. ఏమండి టైం ఎంతైందండి? 350 కొన్నానండి, వస్తానండి. టైం అడిగితే వాచి ధర చెప్తాడు. ఏదోటి ఇంకా రాలేదు. రఘు ఉన్నాడా అండి? కూర్చోండి, పిలుస్తాను. చెప్పరా, ఏంటి విశేషాలు? ఏం లేదురా, ఇక్కడ చిన్న పనుండి వచ్చాను. ఇంటికి వెళ్తూ నువ్వు గుర్తొస్తే చూసి వెళ్దామని వచ్చా. సరిత, మళ్ళీ మర్చిపోతానేమో, సూట్ కేసులో టవల్ కూడా పెట్టు. ఏరా ఊరెళ్తున్నావా? ఇప్పుడు కదరా, సాయంత్రం. సాయంత్రం ఎందుకు? ఇప్పుడే వెళ్ళండి. ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నానన్న సంగతి మీకెప్పుడు గుర్తుండదు. పొద్దున్నే లేచినప్పటి నుంచి క్యాంపులని టూర్లని వెళ్ళిపోతూ ఉంటారు. మరలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్యోగం మనసి ఇంట్లో కూర్చోమంటావా? ఉద్యోగాలు చేసే మీ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పెళ్లాలతో మీలాగే కాపురం చేస్తున్నారేమో అడగండి. సరిత, నువ్వు లోపలికి వెళ్ళి తర్వాత మాట్లాడదాం. ఏంటి తర్వాత మాట్లాడేది? నా కర్మ కొద్దీ దొరికారు. రే, నేను మళ్ళీ వస్తాను రా. సరిత, సారీరా, ఇన్నాళ్ళు చనిపోయిన పద్మం తలుచుకుంటూ నిన్ను అస్సలు పట్టించుకోలేదు. ఇంకా పేరు ప్రస్తావన కూడా ఎప్పుడు తీసుకురాను. నీ మీద నువ్వు భోంచేయలేదు కదా? ఏ, ఎందుకు? మీరు నన్ను ప్రేమగా చూసుకోవట్లేదన్న బాధతో ఏమీ తినాలనిపించలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇక నా సరితను వదిలి నేను ఎక్కడికి పోను. పద, భోంచేద్దాం. లేదు, ముందు స్నానం చేయాలి. మరి త్వరగా చేసిరా పో.
ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు? మీ ఒళ్ళంతా చెమట పట్టి బాగా అలసిపోయాక చేస్తాను. అమ్మ దొంగ. అమ్మో, ఇది కలే కదా? ఈ కళ కలగానే ఉండిపోవాలి, నిజం కాకూడదు. అలా జరిగితే సరిత నాకు దక్కదు. ఎలాగైనా సరితను ఈ రోజు లొంగ తీసుకోవాలి. హలో. అరే చందు, ఏంట్రా లేటెస్ట్ డెవలప్మెంట్స్? ఏం లేదురా, నిన్న సరితను మళ్ళీ కలిశాను. చూస్తూ ఉంటే తొందరలోనే నా లైన్ లో పడేటట్టుంది. ఎందుకంటే వాళ్ళ ఆయన తను సరిగ్గా చూసుకోవట్లేదురా. పైగా తను చాలా డబ్బు అవసరాల్లో ఉంది. అరే నీ విషయంలో అలాంటి ఏమీ అక్కర్లేదురా. ఎలాంటి ప్రతివరత శిరోమణి అయినా సరే నీ మాటలకి నీ ట్రిక్కులకి పడిపోవాల్సిందేరా. థ్యాంక్ యూ రా. ఈ రోజు తనని డిన్నర్ పిలిచాను రా. ఎలాగైనా సరే రేయ్, తను వచ్చినట్టుంది, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే ఓకే, బెస్ట్ ఆఫ్ లక్, క్యారీ ఆన్, ఎంజాయ్. చందు అని నాకు ఒక ఫ్రెండ్ ఉండని చెప్పానే, వాడే వీడు. భలే రసగుల్లే. ఎలాంటి అమ్మాయినైనా సరే వితిన్ 1 వీక్ లో పటాయించేస్తాడు. నిజమా? నిజమేంటండి, వాడు ఎలాంటి ఆడవాళ్ళను లొంగ తీసుకున్నాడో చెబితే మీరే ఆశ్చర్యపోతారు. వాడు మీ ఇంటికి కూడా వస్తుంటాడా? వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి, రోజుకు ఒక్కసారైనా వస్తుంటాడు. ఏం లేదు, ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వాడి ఫ్రెండ్వే కదా, రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారెంటీ ఏంటి? ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. అదేంటి మీరు తెచ్చారు? మీ ఆవిడ లేదా? పుట్టింటికి వెళ్ళింది. మరైతే నన్ను డిన్నర్ కి ఎందుకు పిలిచారు? ఏ, నా వంట తినరా? ఏంటి, మీకు వంట వచ్చా? చూస్తారుగా నా టాలెంట్. ముందు కాఫీ తాగండి. సరిత గారు తీసుకోండి. దేనికండి? యాక్చువల్ గా ఈ డబ్బుతో మీకు డైమండ్ నెక్లెస్ కొనిద్దాం అనుకున్నాను, కానీ మీకు డబ్బు అవసరం ఉందని తెలిసి క్యాష్ గా ఇస్తున్నాను. వద్దండి, ఇప్పటికే చాలా మంది దగ్గర చాలా అప్పు చేశాను. అయ్యయ్యో, ఇది అప్పుగా ఇవ్వట్లేదండి. అంతేకాదు, మీరు ఎంత అప్పు చేశారో చెప్పండి, అంతా నేనే తీర్చేస్తాను. ఏమైందండి? నేనేం పాపం చేశానండి? ఆ భగవంతుడు మీలాంటి భర్తను నాకు ఇవ్వలేదు. సరిత, ఫర్గెట్ ఇట్. నీకు మంచి భర్త లేకపోయినా నాలాంటి మంచి ఫ్రెండ్ ఉన్నాడు కదా. ఓసారి నవ్వవా ప్లీజ్? ప్లీజ్ ఓసారి నవ్వవా? పోనీ నేను ఒక జోక్ చెప్తాను, దానికన్నా నవ్వుతావా? ఒక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు పిల్లలు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్నట్ట. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నువ్వేం చేయొద్దు, అంతే చాలు అన్నట్ట. నవ్వాలి నవ్వాలి. ఇంకా ఇంకా ఇప్పుడు వాడు తన ఫ్రెండ్ పెళ్ళాన్ని ఎవరినో లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. నువ్వు వాడి ఫ్రెండ్వే కదా, రేపు నీ పెళ్ళాన్ని కూడా లొంగ తీసుకోవడానికి గ్యారెంటీ ఏంటి? ప్లీజ్ ప్లీజ్ కాదనకండి, ప్లీజ్ దండం పెడతాను, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరిత గారు, నేనంటే మీకు ఇష్టం లేదా? ఇష్టం సంగతి కాదు చందు గారు, మీరు నాకు చేస్తున్న హెల్ప్ కి నేనేమిచ్చినా తక్కువే. కానీ ఈ విషయంలో నన్ను నేను కన్విన్స్ చేసుకోలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. సారీ సరిత గారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ. చందు గారు, సారీ చెప్పడానికి మీరేం తప్పు చేశారు? మీరంటే నాకు ఇష్టమే. ఇన్ఫాక్ట్ ఐ ఆల్సో లవ్ యూ. మీరంటే ఇష్టం లేకపోతే మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందని మీరు చెప్పగానే వెళ్ళిపోయి ఉండేదాన్ని. కానీ తప్పు చేస్తున్నాననే భయంతో ధైర్యం చేయలేకపోతున్నాను. ఓకే సరిత, నీకు ఇష్టం లేకపోతే నేను బలవంత పెట్టను. నీకు ఇష్టమైన రోజున నీ అంతటి నువ్వు అడిగితే తప్ప ఆ ప్రస్తావాన్ని తీసుకురాను. తీసుకో సరిత. వద్దండి ప్లీజ్. ఇప్పుడు నేను ఈ డబ్బు ఏదో ఆశించి ఇవ్వట్లేదు, నేను ఇష్టపడే ఫ్రెండ్ కష్టాల్లో ఉందని ఇస్తున్నాను. తీసుకో ప్లీజ్ ప్లీజ్, కాదనకు, తీసుకో. సారీ చందు గారు, మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను. మా ఆయనకు ద్రోహం చేస్తున్నానన్న ఫీలింగ్తో ధైర్యం చేయలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. వెళ్ళొస్తాను.
అరే ఇలారా, చందుగాడైతే నేను లేనని చెప్పు. ఎవరైనా నువ్వు? ఏం కావాలి? ఏటక్కర్లేదు కానీ ఈ అడ్రస్ ఎక్కడ కాస్త చెప్పరా. ఎవడరా నువ్వు? కాలనీలో రోడ్ల మీద అంతమందిని పెట్టుకుని ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టి మరీ అడ్రస్ అడుగుతావా? రోడ్డు మీద వెళ్ళే ప్రతి పాకి వేదన అడగడం అయిపోయింది. ఇక ఇళ్లలో ఉండే వాళ్ళని అడగాలని డిసైడ్ చేసుకొని వచ్చాను. అడ్రస్ కావాలా? ఆ. చెప్తాను. టామీ, జోలే, కుక్కలు పిలుస్తున్నా, వెయిట్. మరి కుక్కలు ఉన్నాయని బోర్డు పెడితే లోపల రాను కదా. వదలరా, 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 వదలరా. కుక్కలంటే కుక్కలే. అడ్రస్ కావాలి, అడ్రస్. అందరికీ నువ్వే అప్పులిస్తుండేవాడు కదా, ఇప్పుడేంటి తెగ అప్పులు చేస్తున్నావు? ఏం చేయమంటారు రత్నం గారు, మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. పాపం హోల్లో హార్ట్ పడిందంట. అదే హార్ట్ లో హోల్ పడిందంట. డాక్టర్లు ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని నన్ను దోచేస్తున్నారండి. నిజంగా నువ్వు గ్రేట్ నాగరాజు. వడ్డీకి డబ్బులు తెచ్చి మరీ మీ నాన్న ఆరోగ్యం చూపిస్తున్నావు. ఎంతైనా కన్న తండ్రి కదా రత్నం. అది సర్లే, వడ్డీ మాత్రం ప్రతి నెల 3వ తేదీ కల్లా ఇచ్చేయాలి. ఇస్తాను గానీ ఈ అమౌంట్ కి 8 రూపాయలు వడ్డీ చేసుకోరాదు. లేదు లేదు, 10 రూపాయలకి పైసా కూడా తక్కువ రాదు. నువ్వు వద్దంటే చెప్పు, అవతల 15 రూపాయలకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యో పర్లేదండి, మా నాన్నగారి ఆరోగ్యం కంటేనా ఎలాగోలా కష్టపడి మీ అప్పు నేను తీరుస్తానండి, తీరుస్తాను. ఇవ్వండి 50,000. ఏంటి అప్పుడే అడ్జస్ట్ అయ్యాయా? చాలా థ్యాంక్స్ అండి. వడ్డీ ఎంతండి? అదే నేను వడ్డీకి తీసుకురాలేదండి. మరి అంటే అది ఏదో మీ అదృష్టం లేండి. అంటే అంటే అది పొద్దున్న జాగింగ్కి వెళ్తుంటే 50,000 దొరికాయి. దొరికాయా? థ్యాంక్ గాడ్. మరైతే మీకు వడ్డీ ఇవ్వక్కర్లేదా? మరి డబ్బు మీకు తిరిగి ఎప్పుడు ఇవ్వాలి? భలే వారండి మీరు. అయినా తిరిగి మీ దగ్గర వసూలు చేసుకోవడానికి ఇది నా కష్టార్జితమైనా కదా. అది కాదు నాగరాజు గారు, ఆడవాళ్ళు అడిగితే ప్రతి మగాడు హెల్ప్ చేస్తాడు, కానీ ఏదో ఆశిస్తారు. మీకు అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే దయచేసి ఈ డబ్బు వెనక్కి తీసేసుకోండి. ఓకే సరిత గారు, సమయం వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే ఈ డబ్బు ఇచ్చాను. మీరు పరిచయమైన మొదటి రోజు నుంచి ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకుంటున్నానండి. ఏ రోజన్నా మీరు కనిపించకపోతే ఆ రోజు నాకు చాలా ఇదిగా ఉంటుంది. మీలాంటి అందమైన అమ్మాయిని రఘు పెళ్లి చేసుకున్నందుకు నేను జలసీగా ఫీల్ అవుతాను. కానీ ఆ రఘు మిమ్మల్ని భార్యగా చూడటం లేదని, మీ ఇంట్లో వాళ్ళ కోసం మీరు అతనితో కాపురం చేస్తున్నారని తెలిసింది. మీకు ఇష్టమైతే చెప్పండి, నా భార్య బిడ్డలు వదిలేసి వస్తాను. మన ఇద్దరు ఎక్కడికి వెళ్ళి హాయిగా బతుకుదాం. అయ్యో వద్దండి, మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు. సరే మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. మీ ఇంట్లో వాళ్ళకి భయపడి వారితోనే కాపురం చేయండి. ఆ తర్వాత ఈ సమాజం మీ నెత్తిని కిరీటం పెట్టి పతివ్రతాన్ని బిరుదిస్తుంది. సరేనా? లేకపోతే ఏంటి సరిత గారు, ఇది మీ జీవితం, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి. ఎవరో ఏదో అనుకుంటారని మీ లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటారు? మీ మనసు మార్చుకొని నాతో రావడానికి సిద్ధమైతే చెప్పండి, 2వ నిమిషంలో మీ ముందుంటాను. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి, ఎంత డబ్బైనా సాయం చేస్తాను. వస్తాను సరిత గారు. సార్ 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 ఓర్ని నువ్వా? అమ్మో కుక్కల్లా కొడుకు. ఆగరా, రా, 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 రా. చిన్నప్పుడు నేను రన్నింగ్ రేస్ లో ఫస్ట్ వచ్చాను తెలుసా? రేయ్, ఇంకోసారి కాలనీలో కనబడ్డావంటే మక్కెలు ఎరగదంతా. ఏ గాడిద కొడుకు ఇచ్చాడ్రా నీకు అడ్రస్? వచ్చి మా కాలనీ మీద పడ్డావు బక్కనాయాల. ఏడవటండి బాబు, అడ్రస్ అడిగితే కోపంలో ఉంది వీడికి. సార్ సార్ హాస్పిటల్ గట్ల పోవాలా సార్? లెఫ్ట్ లోనా రైట్ లోనా? జర కన్ఫ్యూజన్ గా ఉంది సార్, చెప్తారా? లెఫ్ట్ లోని ఎలకు, రైట్ లోని ఎలకు. రోడ్డుకి సెంటర్ లో తిన్నగా నడిచి వెళ్ళిపో. అట్నుండి ఏ కారో బస్సో లారీ వచ్చి గుద్దేస్తుంది. చచ్చావనుకో శ్మశానానికి తీసుకెళ్తారు, బతుకున్నావనుకో ఆలే హాస్పిటల్ తీసుకెళ్తారు. నేనే అడ్రస్ కోసం ఎత్తి చేస్తుంటే మధ్యలో ఈడొకడు ఎలా ఈడదామా ఖరాబ్ అయిందిలో రాణివి నువ్వే సొగసు కాడను నేను. ఏం చేస్తున్నావు? పడుకున్నాను. ఎవడి పక్కలో? బయట ఉన్న చెప్పులు ఎవడివి? అవి ఇందాక మీకోసం అంజయ్ గారు వచ్చారు. మీరు క్యాంప్ కి వెళ్లారని చెప్తే వెళ్ళిపోతూ చెప్పులు వేసుకోవడం మర్చిపోయినట్టున్నారు. ఎంత అందంగా అబద్ధం ఆడుతున్నావే. అందుకే అన్నారు రంకు నేర్చిన మా బొంకుని అరవదని.
మర్యాదగా గాడిద కొడుకుని బయటికి రమ్మను. సారీ రఘు, చేయకూడదు తప్పు చేశాను, నన్ను క్షమించు ప్లీజ్. ఇంకెప్పుడు ఇంటి దరిదాపులకు కూడా రాను రఘు, ప్లీజ్ రఘు. కబుర్లు చెప్పకరా. ఇప్పుడు నిన్ను చంపకుండా వదిలేస్తే అందరూ నన్ను చేతగాని వెదల జమ్మ కడతారా పద్మ. ఎందుకు ఇది కొడుతున్నారు? వీడు ఫ్రెండ్ భార్య అని కూడా చూడకుండా నీకేవో మాయ మాటలు చెప్పి నేను లోపరుచుకుంటాడా? నాకెవరు మాయ మాటలు చెప్పలేదు, బలవంతం చేయలేదు. నీలాంటి చేతకాని వాడిని చేసుకున్నందుకు నేను ఇలా అడ్డదారులు తొక్కాల్సి వచ్చింది. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదని. ఏం కూసేవా బరి తెగించిందానా? సరిత, సరిత, నా కళ్ళ ముందే నా సరితను కొడతావురా నిన్ను. సారీ మాధవి, క్షమించే. కల్లో ఏదో ఊహించుకుని తన్నేశానే. కాదు, మీ వాళ్ళని ఏదో అన్నానని మనసులో పెట్టుకునే తన్నా. లేదే, నేను అపార్థం చేసుకుంటున్నావు. మా వాళ్ళని తిట్టిన విషయం అప్పుడే మర్చిపోయారు మాధవి. నేను క్యాంప్కి వెళ్ళినప్పుడు నాకేమైనా ఫోన్స్ వచ్చాయా? ఫోన్లు అయితే రాలేదు గానీ నిన్న మీకోసం మీ ఫ్రెండ్ చందు గారు వచ్చారు. క్యాంప్కి వెళ్లారని చెప్తే కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు. నిజం చెప్పు, వాడు కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడా? అవును. నో, వాడు అలా వెళ్ళిపోయే రకం కాదు. నిజం చెప్పు, వాడు కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయాడా లేక ఇంకేమన్నా అడ్వాన్స్ అయ్యాడా? తాగొచ్చావా? పొద్దున్నే తిక్కతిక్కగా వాగుతున్నావు. ఆ చందుగాడి క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు. వాడు ఏ ఆడదాన్ని వదిలిపెట్టే రకం కాదు. అయితే ఇప్పుడేమంటావు? వాడి ఒట్టి రోగ్. ఫ్రెండ్ పెళ్ళామని కూడా చూడు, ఎలా లొంగ తీసుకుందామని చూస్తాడు. మరి అలాంటి నీచపు క్యారెక్టర్ తో నువ్వెందుకు ఫ్రెండ్షిప్ చేసావు? మళ్ళీ సిగ్గు లేకుండా నన్ను అనుమానిస్తున్నావా? చందుగాడి తల్లే. అరే చందు, చివరికి నా పెళ్ళాన్ని కూడా వదిలిపెట్టావురా. నీతో ఫ్రెండ్షిప్ చేయటం నా కర్మరా, నా కర్మ. ఒరే రఘు, ఆగు. నువ్వు నాకు 10,000 ఇచ్చావు, తీసుకో. దేనికి? నీకు గుర్తుండదులే, కింద సంవత్సరం ఇచ్చావు, ఉంచు. నీకు 10,000 ఇచ్చిన విషయం నాకు అసలు గుర్తే లేదురా. నీకు నీ చనిపోయిన భార్య తప్ప ఏమి గుర్తుండదు, తీసుకో. సరే థ్యాంక్స్ రా. ఇదేదో నిన్న ఇచ్చుంటే ఈ పాటికి మా ఊళ్ళో ఉండేవాడు కదరా. ఆ ఐడియా నాకు తట్టలేదే. సేటి ఏదో ప్లాన్ వేసి ఉంటాడు. ఈ కొట్టు నీకు రాసేద్దామని ప్లాన్ వేస్తున్నాను. యాదవా. ఆ సరిత, సీనిగడి గారిని ఫోన్ చేస్తే నేను ఎల్లుండి వస్తానని చెప్పు. బాయ్. ఇంట్లోకి మీరెప్పుడు వచ్చారు? నువ్వు కిచెన్ లో ఉన్నప్పుడు, మీ ఆయన బాత్రూమ్ ఉన్నప్పుడు నేను సీక్రెట్ గా వచ్చి మీ బెడ్రూమ్ లో మంచం కింద దాక్కున్నా. రాత్రి పెళ్ళం ఊరెళ్తే సినిమా చూసా, మొగుడు ఊరెళ్తే అలా ఉండదో చూద్దామని వచ్చా, చేద్దామని వచ్చాను. మా ఆయన ఊరెళ్తున్నట్టు మీకెలా తెలుసు? బలేదానివే, నేను అప్పున్నానని చెప్పి డబ్బు ఇచ్చి పంపించింది నేనేగా. ఇదిగో సరిత, ఇన్నాళ్ళు ఏవేవో సాకులు చెప్పి తప్పించుకుంటున్నావు. ఈ వేళ మాత్రం కుదరదు. రాత్రి పగలు సరేనా? ఏంటి సరే? ఇదే ప్లాన్ 2 రోజుల తర్వాత చేసుంటే ఇద్దరికి బాగుండేది కదా. ఎందుకు? ఓహో, ఈ 3 రోజులు నువ్వు నీ 4 రోజుల నుంచి చేసిన ప్లాన్ అప్సెట్ అయింది. చచ్చా, నా ప్లాన్ గురించి నీకు ముందే చెప్పినా బాగుండు. మీ ఆయనకి డబ్బు ఇచ్చేవాడు కాదు, ఆడు పట్టు పోయాడు. సరే, నా టైం బాగాలేదనుకుంటాను. సెకండ్ షో సినిమాకి వెళ్దామా? టిఫిన్ అన్నా చేయొచ్చు. సారీ అండి, అలసటగా ఉంది. హాయ్, మీ వైఫ్ కా? నేను వైఫ్ కి ఇచ్చేంత ఎదవన కాదు, నా డార్లింగ్ నీకే. బ్యూటిఫుల్. 30,000 దోల. చూడు బాబు, నిన్ను చాలా రోజుల నుంచి ఈ కాలనీలో చూస్తున్నాను. ఎవరు కావాలి? ఈ అడ్రస్ అడిగితే ఎవరు తెలియదు అంటున్నారండి. కనీసం మీరైనా చూసి చెప్పండి. చెప్తా. పూతరేకుల పాపారాయుడు, ఫ్లాట్ నంబర్ 80, డోర్ నంబర్ 17420, SR కాలనీ, సాయిబాబా గుడి పక్కన. సాయిబాబా గుడి పక్కన అయితే ఫ్లాట్ నంబర్ 80 రాదే. చూడాయన, ఈ అడ్రస్ ఎవరో నీకు తప్పు రాసిచ్చారు. మా బాబాయ్ గారు కరెక్ట్ గానే రాశారండి. విజయవాడ వెళ్ళి ఎస్ఆర్ కాలనీలో ఎవరిని అడిగినా సరే తప్పిమని చెప్పేస్తారని చెప్పాడండి. ఎందుకు చెప్తారు? ఎందుకు చెప్పరు? నిన్ను తగలయ్యా. విజయవాడ అడ్రస్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అడిగితే ఎలా చెప్తారయ్యా? విజయవాడ కాదా? సంపుతా, ఇది హైదరాబాదు. విజయవాడ అనుకుని హైదరాబాద్ ఎలాగొచ్చేసాను నేను.
ఇది అడ్రస్ థ్యాంక్స్ బాబు. ఈ హడావుడి పడిపోయి లెటర్ మర్చిపోయాను. రేయ్, అబద్ధాలు చెప్పకరా. నిన్న వెళ్ళిన వాడి వాళ్ళు వచ్చేసావు. నీకు నీ భార్య మీద ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి పంపించేసాయి. తన చావేదో తను చేస్తుంది. అది కాదురా. రేయ్, ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు వచ్చినా నా రూమ్ లో ఉండమని చెప్పి నిన్ను నీ భార్యని పరోక్షంగా దూరం చేశాను. ఇక నుండి ఆ పని చేయదలుచుకోలేదు. దయచేసి ఇక నువ్వు నా రూమ్కి రావద్దు. నేను ఇలా అంటున్నందుకు ఇప్పుడు నువ్వు బాధపడ్డా నేను చేసింది కరెక్ట్ అయిన తర్వాత నీకే తెలుస్తుంది. అన్ని సరిగ్గా ఉన్నాయి లేవయా. ఇదిగో చూడు, మంచి హెల్ప్ చేశావు. వస్తా. ఇదిగో వస్తానంటే కాదు, తీసుకున్నంత తొందరగా అప్పు తిరిగి తీర్చాలా, అది గుర్తుంచుకో. పువ్వుల్లో పెట్టిస్తా. వస్తా. ఎవడండి వీడు మీ దగ్గర ఎంత అప్పు చేశాడు? వీడే కాదు, వీడి ఫ్రెండ్స్ ఇంకా 3 ఉన్నారు. వాళ్ళు కూడా నా దగ్గర చాలా చాలా అప్పు చేశారు. పేకాట, గుర్ర పందాలా? అదేం కాదు, సరితని ఓ అమ్మడి కోసం ఒక్కడు నా దగ్గర లక్షలు అప్పు చేశారయ్యా. ఏదో రోజున దాని మొగుడికి వాళ్ళ సంగతి తెలిసిద్ది, దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత ఈ అడ్డగాడిదల చేత ఆస్తులన్నీ అమ్మిచ్చి నా బాకీ ముక్కు పిండి వడ్డీతో సహా వసూలు చేస్తా. చూస్తుండో. హలో, హాయ్. సరిత గారా? అవునండి. నిద్రపోతున్నారా? అబ్బే లేదండి, ఏదో ఆలోచిస్తున్నాను. ఏమైనా పనుందా అండి? అబే అలాంటిదేం లేదండి. ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, బోర్ కొడుతోంది. మీతో మాట్లాడాలని ఫోన్ చేశాను. పక్కన మీ ఆవిడేమైనా ఉందా? ఉంటే ఉందిలే, పర్లేదు చెప్పండి. మీ ఆవిడ వింటుందేమో, కాస్త పక్కకెళ్ళి మాట్లాడండి. డోంట్ వరీ, నిద్రలో ఇది కుంభకర్ణుడి చెల్లెల్లే. పడుకుంటే తెల్లారే వరకు పందిలా నిద్రపోతుంది. అవును సత్య గారు, ఇంకా రఘు రాలేదా? లేదండి, రేపు వస్తున్నానని ఇందాకే ఫోన్ చేశారు. సరిత గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటో చెప్పండి. నేను ఇప్పుడు మీ ఇంటికి రావచ్చా? అమ్మో వద్దండి, మీ ఆవిడికి తెలిస్తే బాగోదు. తెలిసిన ఈవిడ గారు చేసేదేం లేదులే. చెప్పండి, మీ ఇంటికి రావచ్చా? మీ ఇష్టం. అబ్బా వదలండి. ముందు ఫ్రెష్ గా స్నానం చేసి రండి. అంతేనా? ఏదో ఒక సాగు చెప్పి ఈ రోజు కూడా డిసప్పాయింట్ చేస్తావా? అలాంటిదేమీ లేదు కానీ ముందు స్నానం చేసి రండి. ఒక్క నిమిషం. దేనికి? రాత్రి అంతా నిద్రపోకుండా ఉండడానికి. ఓ అంతేనా? ఇంకా దేనికో అనుకున్నాలే. మనది ఉక్కు శరీరం. ఈ బాడీకి మందులు మాకులు అక్కర్లేదు తెలుసా? ఎంతటి మగధీరిలో చూస్తాగా, వెళ్ళి స్నానం చేసి రండి. మా ఆయనేమో చూస్తాను, వెళ్ళి స్టోర్ రూమ్ లో దాక్కోండి. ఆయన ఇక్కడ గురువే. మిమ్మల్ని చూశాక నాకు అర్థమైంది ఏంటంటే 1 lakh దీనికి ఇచ్చా పట్ట. నువ్వు ఉత్తి 1 lakh, నేను 2 lakhs ఎస్టిడి బూత్ అమ్మి. ఈ బూత్ పనిక బోర్డుది 2 లక్షలు అయితే మాదాపూర్ లో కొత్తగా కట్టిన ఇల్లు అమ్మిచ్చాను, దానికి 4 లక్షలు. నేను నిన్నే 5 లక్షలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చిచ్చాను రా. అమ్మని అంటే మన నలుగురిని వెర్రి దద్దమ్మలు చేసిందనమాట. దీని అంతు చూడాలి. బండారం బయట పెట్టి ఏంట్రా వీడి భార్య ఇంకా బతికే ఉందని ఆశ్చర్యపోతున్నారా? తను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరెంతో ఉదారంగా ఇచ్చిన డబ్బుతో సరిపోకుండా ఏదో బతికున్న శవంలా పడుందిరా. మీకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బతికున్న నా భార్యని చనిపోయినట్టు అబద్ధం చెప్పి మీతో పాటు ఈ కాలనీ వాళ్ళందరినీ కూడా నమ్మించానురా. ఇన్నాళ్ళు మీరు అనుకున్నట్టు సరిత నా భార్య కాదు, డబ్బు కోసం ఒళ్ళమ్ముకునే ఆడది. పచ్చిగా చెప్పాలంటే ఒక వేశ్య. షీఈ్ ఎ ప్రాస్టిట్యూట్. టైం ఎంత అయిందండి? 10:30. మీరు ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్.
హైదరాబాద్ బస్ రావడానికి ఇంకా గంట పడుతుంది. రండి, అలా పార్కులో కూర్చుందాం. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. 500 ఇవ్వండి చాలు. రండి. సారీ, నాకు పెళ్ళైంది. పోనీ 300 ఇవ్వండి. నేను అలాంటి వాడిని కాదు, వెళ్ళు. మీకు తోచింది ఇద్దరు గాని రండి. ఏయ్, చెప్పేది నీకు కదా, పిచ్చి పిచ్చుకుందా, వెళ్ళు. ఏమండి, నీకు డబ్బులు వచ్చే మార్గం ఒకటి చెప్తాను, చేస్తావా? ఏంటది, చెప్పండి. నాతో పాటు హైదరాబాద్ వచ్చి కొన్నాళ్ళు నాకు భారీగా నటిస్తావా? నేను సరితను రెండో పెళ్లి చేసుకొచ్చినట్టు మీతో పాటు ఈ కాలనీ వాళ్ళందరినీ నమ్మించాను. తను మీతో చనువుగా అంటూ మిమ్మల్ని ఊరించి డబ్బులు లాగమని కూడా నేనే చెప్పాను. ఫ్రెండ్ భార్యను కోరుకోకూడదన్న సంస్కారం మీలో ఏ ఒక్కడికైనా ఉందారా? సరిత ఒళ్ళమ్ముకునే ఆడదైనా తనకు మీకంటే ఎంతో నీతి నియమాలున్నాయా? మీ అందరి దగ్గర వసూలు చేసిన డబ్బు అంతా తిరిగి మీకే ఇచ్చేస్తానని, కానీ నేనే వద్దని చెప్పి సరితనే తీసుకెళ్ళమన్నాను. మీ మూలంగా నేను నా భార్య ఎంతో నష్టపోయాం. కనీసం సరితైనా ఆ డబ్బుతో హ్యాపీగా బతికేస్తుంది. మీరు నాకు చేసిన ద్రోహానికి నేను మీకు విధించిన శిక్ష ఇదే. వెళ్ళండి. రే రఘు, ఎవడో చెప్పిన మాటలు విని మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావురా? నిజంగా నీ భార్య హాస్పిటల్లో ఉన్నప్పుడు మా నలుగురి దగ్గర డబ్బులు లేవురా. అయినా మా దగ్గర డబ్బులుంటే నీకు ఇవ్వక ఇంకెవరికి ఇస్తాం? ఏరా ఏవండి చలపతి గారు, చిట్ ఫండ్ కంపెనీ 5 లక్షలకు షూరిటీ కావాలని అడిగితే వెనక ముందు కూడా ఆలోచించకుండా సంతకం పెట్టాను. కానీ తమరు షాప్ లో దాక్కు నుండి కూడా కుర్రాడి చేత లేనని అబద్ధం చెప్పించలేదు. ఆ రోజు నీ దగ్గర 48,000 ఉన్నా 400 కూడా లేవని అబద్ధం చెప్పి నా ముందే మీ ఫ్రెండ్ని వడ్డీ డబ్బులు అడిగినట్టు ఎదవ నాటకాలు ఆడలేదు. ఆ రోజు నేను నీ దగ్గరకు వస్తున్నట్టు ఈ నాగరాజు గారు ఫోన్ చేసి చెప్తే నాకు ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమోనని బయట తాళం వేసి నీ గర్ల్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేయలేదు. అదే రోజు మస్తాన్ వల్లి నీకు ఇవ్వాల్సిన 50,000 తిరిగిస్తే మీ ఆవిడికిచ్చి బీరువాలో దాచమని చెప్పలేదు. చేసిందే వెధవ పని, మళ్ళీ లేదని ఎందుకు బుకాయిస్తారు? నేనేం ద్రోహం చేశానని మీరు ఆ రోజు నాకు హెల్ప్ చేయలేదు. నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. కనీసం మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బనే తిరిగి ఇచ్చేస్తుంటే ఈ రోజు నా భార్య ఇంత దీనావస్థలో ఉండేది కాదు. ఒక ఆడదాని పొందు కోసం మీరంతా అప్పులు చేసి ఆస్తులు పోగొట్టుకున్నారు. ఫ్రెండ్షిప్ కి వాల్యూ తెలియని మీ మధ్య నేను ఇక ఉండదలుచుకోలేదు. ఇక జీవితాంతం అప్పులోడికి వడ్డీలు కట్టుకుంటూ చావండి. ఇంకేం చెప్పదు, మీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది. రేపే నేను ఈ కాలనీ విడిచి వెళ్ళిపోతున్నాను. వెళ్ళండి. ఈ రహస్యం ఇక్కడే సమాధి అయిపోవాలి. ప్రిస్టేజ్ ఇష్యూ. ఈ విషయం మన పిల్లలకు తెలిసిందనుకో మన జీవితాల్లో శాంతి లేకుండా పోతుంది. బొంగు తెలుస్తుంది. వాళ్ళకి టీవీ సీరియల్ ఉన్నాక టైం లేదు. అబ్బో అలా అనకరా. మొన్న మా ఇంట్లో టీవీ ఈ సరిత కోసం అమ్మేశాను రా. నాకు మాత్రం ఆ భయం లేదే. నా పెళ్ళ నా ముందు కుక్కిన పేన్లా పడి ఉంటుంది. ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్స్ చూస్తున్నాం. ఇప్పుడు మీ కూర్చో పెడతాగా. పెళ్ళే ఇన్నేళ్ళైనా 2 రూపాయలు పెట్టి మళ్ళీ పులు కొని పెట్టావరా? దానికి డైమండ్ రింగ్ కొని పెట్టావా? ఏంటో ఇది మొగుడ చూడుకుంటూ రోడ్డు మీద రెక్క వచ్చిందని కొడతాం. ఇంటి దగ్గర కూర్చో మాట్లాడుకుందాం. నేను కుక్కిన పెన్నా ఇప్పుడు నేనే నీ దగ్గర కుక్కలా పడి ఉంటాను అన్నారు. పద్మ సావు బతుకుల్లో ఉంటే రఘు వచ్చి సాయం అడిగితే డబ్బులు లేవని అబద్ధాలు చెప్తారా? నీ మొహాలు మంట, మిమ్మల్ని తగలయ్యా. బంగారం అమ్మేదమ్మా. ఏయ్ సరిత, ఏయ్ ఇంకా ఆవిడ గారిని మర్చిపోలేదా? ఏమండి, ఒకవేళ నేను చనిపోయి ఉంటే ఏం చేసేవారు? పిచ్చోడైపోయేవాడిని. అదేంటి, మళ్ళీ పెళ్లి చేసుకునేవారు కదా? ఏమో, పిచ్చోడు ఏమైనా చేయొచ్చు.